వ్యోమరూపాయ నమః ఆకాశదేవ డివైన్ స్టోరీ బహువైభవం చయం అనంతం అస్పృశ్యం శ్రీ ఆకాశ దేవుడు పంచభూతాలలో అత్యంత సూక్ష్మమైనది నిరాకారమైనది మరియు అనంతమైనది ఆకాశం ఖం లేదా వ్యోమ మిగిలిన 4 భూతాలకు భూమి నీరు అగ్ని వాయువు స్థానాన్ని కల్పించేది ఆకాశమే. సనాతన ధర్మంలో ఆకాశాన్ని కేవలం శూన్యంగా కాకుండా భగవంతుని సర్వవ్యాపకత్వానికి నిరాకార తత్వానికి నిదర్శనమైన ఒక మహాశక్తిగా ఆకాశ దేవుడు ద్యోంహ గా ఆరాధిస్తారు. 1 వైదిక ఉపనిషద్ దర్శనం సృష్టికి ప్రథమ సోపానం. వేదకాలం నుండి ఆకాశాన్ని పరమ పవిత్రంగా భావించారు. యుగ్వేదంలో భూదేవిని తల్లిగా భావిస్తే ఆకాశాన్ని ద్యోన్హ పిత ఆకాశ తండ్రి అని సంబోధించారు. ఈ విశ్వమంతా ఈ దేవపృథువుల ఆకాశం మరియు భూమి మధ్యనే లీనమై ఉంది. తైత్తరీయోపనిషత్ సృష్టి క్రమం. ఉపనిషత్తుల ప్రకారం పరమాత్మ నుండి సృష్టి మొదలైనప్పుడు మొట్టమొదట వ్యక్తమైన మూలతత్వం ఆకాశమే. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశః సంభూతః ఆకాశాద్వైః వాయురగ్నః. ఆ పరమాత్మ నుండి మొదట ఆకాశం పుట్టింది. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని ఉద్భవించాయి. దీని ప్రకారం ఆకాశం సమస్త సృష్టికి ప్రప్రథమ భౌతిక రూపం. శబ్దగుణం. ఆకాశానికి గల ఏకైక లక్షణం శబ్దం. విశ్వంలో శబ్ద తరంగాలు ధ్వని ప్రయాణించడానికి ఆకాశమే మాధ్యమం. వేదనాదం ప్రణవనాదం ఓంకారం ఈ ఆకాశం ద్వారానే విశ్వమంతటా ప్రతిధ్వనిస్తుంది. 2 పురాణగాథలు లీలలు హరిహర తత్వం మరియు ఆకాశం. ఆకాశదేవుని తత్వం శివ కేశవుల దివ్య లీలలలో అద్భుతంగా వర్ణించబడింది. శ్రీ త్రివిక్రమావతారం ఆకాశాన్ని కొలిచిన పాదం. శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని 3 అడుగుల నేల దానమడగగా బలి అంగీకరించిన వెంటనే బ్రహ్మాండమైన త్రివిక్రమ రూపాన్ని దాల్చుతాడు. ఆయన ఒక పాదంతో భూమిని కొలిచి 2వ పాదాన్ని అనంతమైన ఆకాశంలోకి చాపుతాడు. ఆ స్వామి పాదం ఆకాశపు అంత్యభాగాలను తాకినప్పుడు బ్రహ్మదేవుడు ఆ పాదాన్ని తన కమండలు జలంతో అభిషేకిస్తాడు. ఆ పవిత్ర జలమే విశ్వాంతరాళాల నుండి ఆకాశ గంగగా గంగానది కిందికి ప్రవహించింది. ఈ విధంగా ఆకాశం పరమాత్ముని పాదధూళితో పునీతమైంది. శివుని వ్యోమకేశ రూపం. పరమశివుడు పంచభూత స్వరూపుడు. ఆయన అష్టమూర్తులలో ఆకాశ తత్వానికి ప్రతీక. శివునికి వ్యోమకేశుడు అని పేరు. అనగా ఆకాశమే జుట్టుగా కలవాడు. అనంతమైన ఆకాశం ఎంత విశాలమైనదో శివుని జటాజూటం అంత విస్తారమైనది. ఆకాశ గంగ భూమిపై పడితే లోకాలు తట్టుకోలేవని భావించి శివుడు ఆ గంగను తన తలపై ధరించాడు. అంటే ఆకాశంలోని అంతరిక్ష గంగా ప్రవాహాన్ని తన శక్తితో నియంత్రించినవాడు శివుడు. ఆకాశరాజు మరియు పద్మావతి దేవి వృత్తాంతం. శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని మామగారు ఆకాశరాజు. పురాణాల ప్రకారం ఈయన ఆకాశ తత్వపు అంశతో జన్మించిన గొప్పరాజు. ఈయన సంతానం కోసం యజ్ఞభూమిని దున్నుతుండగా బంగారు పద్మంలో లక్ష్మీదేవి అంశయైన పద్మావతి దేవి లభిస్తుంది. ఆకాశరాజు కూతురైన పద్మావతిని శ్రీనివాసుడు వివాహం చేసుకోవడం ద్వారా భూమాకాశాల మధ్య ఉన్న దివ్య సంబంధాన్ని మరియు భగవంతుని లీలా విశేషాన్ని మనకు చాటి చెప్పారు. 3 చిదంబర రహస్యం. పంచభూత లింగాలలో ఆకాశలింగం. దక్షిణ భారతదేశంలోని సుప్రసిద్ధ పంచభూత క్షేత్రాలలో తమిళనాడులోని చిదంబరం ఆకాశ తత్వానికి నిలయం. ఇక్కడ పరమశివుడు నటరాజ స్వామి గా ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు. ఈ ఆలయంలోని గర్భగుడిలో ఎటువంటి విగ్రహం లేకుండా కేవలం బంగారు విల్వ పత్రాల మాల మాత్రమే వేలాడుతూ ఉంటుంది. దీనినే చిదంబర రహస్యం అంటారు. శూన్యమే శివుడు, నిరాకారమైన ఆకాశమే దైవం అని నిరూపించడమే దీని వెనుక ఉన్న తత్వం. భౌతిక ఆకాశం కంటే పవిత్రమైన హృదయాకాశమే చిదాకాశం, నిజమైన జ్ఞాన భూమి అని ఇది బోధిస్తుంది. 4 తాత్విక విశేషం. అసంగత్వం, అంటుకోని తత్వం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఆకాశాన్ని ఆత్మతత్వానికి ఉపమానంగా చెబుతాడు.
యథా సర్వగతం సూక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే. భగవద్గీత 13.33. తాత్పర్యం: ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ అత్యంత సూక్ష్మమైనది కావడం వల్ల దేనికీ అంటుకోదు, లేపనం కాదు. దుమ్ము, ధూళి, మేఘాలు ఆకాశంలో ఉన్నా ఆకాశం ఎల్లప్పుడూ నిర్మలంగానే ఉంటుంది. అలాగే ప్రతి శరీరంలో ఉన్న ఆత్మ కూడా ప్రకృతి గుణాలకు, పాపపుణ్యాలకు లోబడకుండా సాక్షిభూతంగా, నిర్లిప్తంగా ఉంటుంది. ఈ దివ్యమైన స్థితిని ఆకాశం మనకు ప్రతిరోజూ నిశ్శబ్దంగా బోధిస్తుంది. యోగాభ్యాసంలో గొంతు భాగంలో ఉండే విశుద్ధ చక్రం ఆకాశ తత్వానికి సంకేతం. ఇది ప్రశాంతతకు, సృజనాత్మకతకు మూలం. ముగింపు: పరిపూర్ణ ప్రశాంతత. ఆకాశదేవుడు మనకు అనంతత్వాన్ని, నిరాకార పరబ్రహ్మ తత్వాన్ని పరిచయం చేస్తాడు. మన మనస్సును కూడా ఆకాశమంత విశాలంగా మార్చుకుని లౌకిక బంధాలకు అంటుకోకుండా జీవించడమే ఆకాశతత్వ ఆరాధనలోని పరమార్థం. అనంత వ్యోమరూపుడైన ఆకాశదేవునికి నమస్కరిస్తూ విశ్వశాంతిని కాంక్షిద్దాం.